హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విట్టు వైస్ చిట్టీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి మా బాబు బర్త్డే రోజు తీసిన వీడియో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నేను ఏంటంటే ఇక్కడ మా బాబుకి తెచ్చిన కొత్త బట్టలను దేవుడికి పెట్టి వాడికి వేశాను. నేను తొందరగా రెడీ అయ్యి మేము గుడికి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్తున్న గుడి బేర్పూర్ దగ్గర తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం. అండ్ ఇక్కడ చూడండి, మా ఊరి చెరువులో కలువ పూలు ఎంత అందంగా ఉన్నాయో కదా. కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం. నాలా మీలో ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ ఆలయానికి వెళ్ళాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ మాకు టైం సరిపోకపోవడంతో వెళ్ళలేకపోయాం. నేను నా చాలా వీడియోస్ లో చెప్తూ ఉంటాను, మనం అనుకున్నవి ఏవి జరగవు, దేవుడు అనుగ్రహిస్తేనే జరుగుతాయని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఎంతలా నచ్చిందంటే ఈ గుడి, అక్కడి నుంచి రావాలని అస్సలు అనిపించలేదు. ఏదో మనసుని కఠినంగా చేసుకుని వచ్చాను నేను. అండ్ మేము వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా లేకుండే, అందుకే గుడి ఇంకా పీస్ఫుల్ గా అనిపించింది. ఏ ఆలయంలోనైనా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ ఆలయం గుట్ట పైన పచ్చని ప్రకృతిలో చాలా అందంగా అనిపించింది నాకు. మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్లారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఆలయం లోపల చుట్టూరా వీడియోస్ తీసుకొని ఇచ్చారు, కానీ గర్భగుడిలో మాత్రం తీయనీయలేదు. అందుకే నేను కూడా తీయలేదు. నాకు మెయిన్ గా ఈ ఆలయంలో నచ్చిన పార్ట్ ఏంటిదంటే, గుడి చుట్టూరా 4 వైపులా 4 గడపలున్నాయి. అవి చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో అసలు. నేను ఈ గుడి గురించి ఎంత వర్ణించినా అది తక్కువే అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇది ఆ గుడి చూసిన వారికి అర్థమవుతుంది. నాకైతే మినీ తిరుపతి లానే అనిపించింది. ఆలయానికి మెట్లు లేక అంత గుర్తింపులో రాలేదేమో. ఆ 7 కొండల వెంకన్నకి ఉన్నట్లుగా దీనికి కూడా మెట్లు వేసుంటే చాలా గుర్తింపులోకి వచ్చేదని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించింది కరెక్టేనా కాదా అనేది కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా మా బాబు మారాం చేయడం పక్క. అసలు నాకు వాడితో ఎక్కడికి వెళ్ళాలి అనిపించదు. నేను ఇది ఎందుకంటున్నానంటే, నా దగ్గర నుంచి నాతో ఎవరున్నా వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళడు. నాకేమో స్ట్రెంత్ తక్కువ. వాడిని ఎత్తుకొని ఆ గుడంతా తిరుగుంటే హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుండే. నేనేం కెమెరా ఉమెన్ ని కాదులేండి. నా వీడియోస్ చూసి మీరు నవ్వుకోకండి. గుడి లోపలికి వెళ్లి కొద్దిసేపు కూర్చొని గుడంతా తిరిగేసరికి టైం అయిపోయింది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కూడా చేయాలి కదా, అందుకే త్వరగా స్టార్ట్ అయిపోయా. అండ్ మేము ఇంటికి వెళ్లేసరికి 3 or 4 అయింది. నేనైతే చాలా అలసిపోయా. నేను ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా. ఇది ఒకటే రాతి స్తంభం ఉంది, అండ్ దాని కింద ఏవో రాతలున్నాయి. అవేంటో నాకు అర్థం కాలేదు. మీలో ఎవరైనా చూసారా? చూస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి అవి ఏంటి అని. ఇక బర్త్డే డెకరేషన్ విషయానికి వస్తే, ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. మా చిన్నమది ఫ్రెండ్స్ అండ్ మా అన్న వచ్చాడు ఇంటి నుంచి. అండ్ వాళ్ళందరూ కలిసి డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ చేయడానికి చాలానే కష్టపడ్డారండి వీళ్ళు. నార్మల్ గా డెకరేషన్ ఎవరైనా సరే చేస్తారు, అందులో అది నాకు నచ్చినట్టు చేయాలంటే చాలా కష్టం. అండ్ మనం ఎలాంటోలో మీకు తెలుసు కదా, అలా అంటే ఇలా అంటాం, ఇదంటే అదంటాం, అలా ఉంటది మనతోని. మా మరిది ఎక్స్ప్రెషన్స్ చూడండి, ప్రైజ్లెస్ అసలు. మా బాబు బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా దూరం నుంచి వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చాడు. నేను అనుకున్నట్టు లేదు, కానీ బానే ఉంది. వాడికి చాలా బాగా అనిపించింది అసలు. నేనేమో ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకుందాం అనుకున్నా. మా బావేమో బర్త్డే కి 2 days ముందు వచ్చాడు కదా, అందుకనే షాపింగ్ వెళ్ళడానికి టైం సరిపోలేదు. వాడిని రెడీ చేయాలంటే ముందు కడుపులో ఏదైనా వేయాలి. అందుకే మా సిస్టర్ అన్నం తినిపిస్తుంది. నాకు మాత్రం పని తప్పింది లేండి. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళే అన్నం తినిపిస్తారు వాడికి. సిస్టర్స్ ఉంటే ఇలా వర్క్ నుండి తప్పించుకోవచ్చు. ఫస్ట్ వన్ డెకరేషన్ నాకు నచ్చింది, వాళ్ళకు నచ్చలేదు. నా డెసిషన్ తోని వాళ్ళకేం సంబంధం ఉంటుంది చెప్పండి. వాళ్ళకు నచ్చలేదని తీసేశారు. ఇక్కడ చాలా కష్టపడి వాడి పిన్నిలు అండ్ అత్తలు అందరూ కలిసి బెలూన్స్ ఊదుతున్నారు. వాడిని చూడండి ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడో అసలు. ఇంట్లో అందరూ ఉండాలి వాడికి. చాలా ఆనందంగా ఉంటాడు అసలు ఆ రోజు. ఫైనల్ గా అయితే డెకరేషన్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఫస్ట్ చేస్తున్నప్పుడు నాకు నచ్చుతుందో లేదో అనుకున్నా, కానీ చూడ్డానికి అందంగానే అనిపించింది. ఇది మా అన్నయ్య క్రియేషన్. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. డెకరేషన్ అయితే చేసేసారు కదా, నేను రెడీ అవ్వాలి, లేదంటే నాదే లేట్ అని తిడతారు. అందుకే నేను ముందే శారీ ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నా. 5 minutes లో రెడీ అయిపోయాను నేను. మా బావ షాక్ లోనే ఉన్నాడు ఇంకా. ఇది మా కన్నయ్య ఫస్ట్ బర్త్డే పోస్టర్. చూసారా, వాడి కోసం వాడి పిన్నిలందరూ పని చేస్తున్నారు. ఫైనల్లీ డెకరేషన్ అవుట్పుట్ ఇదండి. ఎలా ఉంది అనేది కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏది ఏమైనా వాడు ఫోన్ చూడడం అనేది అస్సలు మానడు. ఈ వ్యాధిని ఎలా మాన్పించాలో నాకు అస్సలు
అర్థం అవ్వట్లేదు. ఎలా మాన్పించాలో అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ చిన్న చిన్న ఫొటోస్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి మీరే. పోస్టర్ కి బదులుగా ఈ చిన్న చిన్న ఫొటోస్ పెడితే బాగుంటుందని నా ఐడియా. వీడియోలో మా బావ అస్సలు కనిపించట్లేదు కదా, చాలా బిజీగా ఉన్నాడండి. అది ఏంటి, ఎందుకు బిజీగా ఉన్నాడనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. బర్త్డే అన్నాక దావత్ కంపల్సరీ కదా, అందులో మా ఆయన డ్యూటీ నుంచి 3 months కి ఒకసారి వస్తాడు. ఇక వదులుతారా చెప్పండి మీరే. బర్త్డే స్టార్ట్ చేసే లోపే చాలా లేట్ అయిపోయింది. నేను అసలు బర్త్డే సెలబ్రేషన్ చేయొద్దు అని అనుకున్నా, కానీ నాకు ఒక మూమెంట్ లో అనిపించింది ఏంటంటే మా లైఫ్ 3 months కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ పోస్టింగ్ వచ్చిందంటే నెక్స్ట్ బర్త్డే ఎక్కడ జరుగుతుందో అనేది తెలియదు. అండ్ అప్పుడు మా ఆయన దగ్గర ఉంటాడా లేదా డ్యూటీలో ఉంటాడా అనేది కూడా తెలియదు. అందుకే మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నేను సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా. అండ్ మా ఆయన నేను ఎప్పుడు ఏది అడిగినా వద్దు అనడు. అందుకే చిన్నగా గుర్తుండిపోయేలా సెలబ్రేషన్ చేసుకున్నాం. డిఫెన్స్ ఫ్యామిలీ కదండి, పండగలకు వాళ్ళు ఉండరు. వాళ్ళు వచ్చినప్పుడే పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. నాకైతే ఇలా అనిపిస్తుంది. ఫస్ట్ బర్త్డే అప్పుడు మాత్రం చాలా ఏడ్చాడు, ఇప్పుడు ఏడవలేదు. ఎందుకంటే వాడికి కొన్ని కొన్ని తెలుస్తున్నాయి కదా. మా బాబు కూడా చప్పట్లు కొడుతున్నాడు చూడండి మీరే. నేనేమో ఫోటోల పిచ్చిదాన్ని, నాకు ఎన్ని ఫోటోలున్నా సరిపోవు. అసలు తీసే వాళ్ళేం ప్రొఫెషనల్ కెమెరామెన్స్ కాదు కదండి. నేనేమో వాళ్ళకి అలా రావాలి ఇలా రావాలి అని సతాయిస్తూ ఉంటా. మేబీ అందుకే కావచ్చు నాకెవరు ఫొటోస్ తీయరు, మా బావ తప్ప. తాళి కట్టాడు కదండి, తీయక తప్పుతోందా. కేక్ కట్ చేసే టైంలో ఏడుస్తాడు అనుకున్నా, కానీ అస్సలు ఏడవలేదు వాడు. పిల్లలందరూ చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేశాడు. అన్ని బానే ఉన్నాయి, ఏడవట్లేదు కదా అని మేము ముగ్గురం కొన్ని ఫొటోస్ దిగగానే ఏడుపు స్టార్ట్ చేశాడు. నా నుంచి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేడు. బర్త్డే సెలబ్రేషన్ అనేది చాలా లేట్ గా కావడంతో వాడికి నిద్ర మబ్బు వచ్చేసింది. ఫోన్ చూడు అని ఇవ్వగానే వాడి నిద్ర మబ్బు ఎటుపోయిందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఫోన్ కి అంతలా ఎడిక్ట్ అయిపోయాడు నా కొడుకు. నా వైపు చూడమంటే కూడా చూస్తలేడు. అసలు ఎలా ఈ ఫోన్ ని మరిపించాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. కొన్ని ఫొటోస్ అయితే దిగేశాం. ఈ వీడియో ఇంతలా లేట్ గా పెడతానని అస్సలు అనుకోలేదు. మా బావ వచ్చాడు కాబట్టి కొద్దిగా టైం అనేది సరిపోవడం లేదు. మా ఆయనతో కూడా టైం స్పెండ్ చేయాలి కదండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.